ఫేమస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ గత 4 years నుంచి చూస్తుంటే చాలా ఫేమస్ అయిపోయింది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ స్టేట్ లోనే కాదండి, ఇంటర్ మీకు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి. సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? 10th వరకు ఇంటర్ వరకు ఒక టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది మేడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీరింగ్ వచ్చినప్పుడు మెయిన్లీ ఏంటంటే 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అది పెద్ద సముద్రం. దాన్ని ఏదో 1 night లో మనం కూర్చొని కంప్లీట్ చేసేస్తే ప్లేస్మెంట్స్ కంపెనీ వాడికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? ఎస్పెషల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టాఫ్ అనేది ఎలా ఉన్నారు ఏంటి అసలు? ఫ్యాకల్టీ అనే వాళ్ళు, టీచర్ అనే వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. సో ఎటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫాలో అవుతారు? డెఫినెట్లీ 100 to 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మేడం. ఎందుకంటే మనకు చూడండి చాలా మంది ఇంజనీరింగ్ చేశారు కానీ జాబ్స్కి వచ్చేసరికి ఖాళీగా ఉంటారు. ఇంజనీరింగ్లో ఎట్లా ఉంటుందంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ప్రాక్టికల్ ల్యాబ్ రిలేటెడ్, ఇండస్ట్రియల్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్కి డెఫినెట్గా అర్థమవుతుంది మేడం. సో అఫోర్డబిలిటీ ఎలా ఉంది? ఫీ స్ట్రక్చర్ ఇదంతా బీటెక్ సిఎస్లో అయితే రెగ్యులర్ ఫీజు వచ్చేసి 17.5 lakhs వస్తుంది మేడం. బట్ మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మొత్తం చూసింగ్ అ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటారా, లేకపోతే టాలెంట్ ఉంటే చాలా ఏ కాలేజ్ అయినా ఓకే అంటారు? స్టూడెంట్కి ఒక డ్రీమ్ ఉంటుంది, పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, తర్వాత తను 4 years ఇంజనీరింగ్ చేస్తాడు, వస్తాడు, వాడికి ఏం చేస్తాడు వాడికి అర్థం కాదు. సో అక్కడ చాలా వరకు మిస్కనెక్షన్స్ అనేవి ఉన్నాయి మేడం పేరెంట్స్కి స్టూడెంట్స్కి.